హల్లెలూయా. ఈరోజు మీకు ఏమి ఆధిక్యత ఉంది? మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, బలగం ఉందా, బంధురికం ఉందా? ఏముంది మీకు? ఏమీ లేకపోయినా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అది దేవునికి ఉన్న గొప్పతనం. అందుకే అంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు వెర్రోళ్లే లోకానికి కదా, మీరు వెర్రోళ్లే. మీకంత బలం లేదు, మీకంత డబ్బు లేదు, మీకంత జ్ఞానం లేదు, మీకంత చదువు లేదు, కానీ మీకేముంది? మీకు రక్షణ ఉంది. కానీ వాళ్ళకి రక్షణ లేదు. కూర్చున్న మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్న మీరు ధన్యులు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, సిగ్గుపడనక్కర్లేని పని వారిగా నేను చేస్తాను. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉండే వెర్రి వారినైనా మిమ్మల్ని నేను ఏర్పాటు చేస్తాను. గనులైన వారిని, విద్వాంసులను, మరి లోకములో పండితులను, పాండిత్యం కలిగిన వారిని సిగ్గుపరచడానికి లోకములో చదువురాని వారిని, నీచులను, తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళను సిగ్గుపరచడానికి ఏం చేశాడంట? నీచులైన వారిని ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి ఆయన. దీనత్వము కలిగిన వారి యొద్ద నేను నివసిస్తానంట. నీ సిగ్గు కప్పడానికి, నీ మానము కప్పడానికి ఆయన మాత్రమే సమర్థుడు. నా సిగ్గు కప్పడానికి ఆయన మాత్రమే సమర్థుడు. అయితే దేవుడు ఒకటే అంటున్నాడు, సిగ్గు మాలిన ముఖం వేసుకొని దేవుని సన్నిధికి రా, నా ఉగ్రత దినమందు నువ్వు దాచబడతావు. ఈ సిగ్గుమాలిన ముఖం వేసుకొని నువ్వు నాకు దూరంగా ఉంటే ఒకరోజు నా ఉగ్రత నీ పైన ఉంటది. నా ఉగ్రత నీ పైన ఉంటది. ఆ దినాన నిన్నెవడు తప్పించలేడు. కాబట్టి నీ సిగ్గుమాలిన ముఖం వేసుకొని నా దగ్గరికి వస్తే నేను నిన్ను దాచుకుంటా, నేను నిన్ను కాపాడుకుంటా. జ్ఞానుల ఎదుట, గొప్పవారి ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగా చేస్తాను. లోకములో ఉండే జ్ఞానుల ఎదుట నేను వెర్రివాడనైన నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను వారి ఎదుట నిలబెడతాను.